హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేనైతే ఈరోజు సింపుల్ వేర్లో 5 మామిడికాయలతోటైతే పచ్చడి ఎలా పెట్టాలో అనేది వీడియో అయితే నేను చూపించబోతున్నానండి. చాలా ఈజీ వేర్లో అయితే ఈ పచ్చడి అయితే మనం చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి అయితే ఈ పచ్చడి అయితే నేను చూపిస్తున్నానండి. చూసారుగా, మీకు అర్థమవుతుంది కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను అన్ని మెజర్మెంట్లు కూడా కరెక్ట్గా చెప్తానండి. కొందరికైతే ఎక్కువ క్వాంటిటీ అయితే పచ్చడి పెడితే కూడా కొందరికి నిల్వ ఉండదని కొందరు భయపడుతూ ఉంటారు కదండి. అందుకనే నేను ఇంట్లోనే సింపుల్ వేర్లో 5 మామిడికాయలతో అయితే ఈ పచ్చడి అయితే నేను ఈజీ వేర్లో చూపించబోతున్నాను. చాలా యమ్మీగా ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా ఏం అవసరం లేదు, బయట పెట్టుకున్నా ఉంటుంది. నేనైతే 5 మామిడికాయలను తీసుకొని ఇంటికి తీసుకొచ్చి చక్కగా కడుక్కున్నానండి. కాటన్ క్లాత్తో తుడుచుకొని చాక్తో అయితే కట్ చేసుకున్నామండి. అందుకని కొంచెం ముక్కలు చిన్నగా పెద్దగా కనబడుతున్నాయండి. అవి మామిడికాయ ముక్కలు చాలా అది గట్టిగా ఉంటాయి కదండి మామిడికాయలు. అది కట్ చేయరాక కొద్దిగా అటు ఇటు అయిపోయాయండి, అందుకని అలా ఉన్నాయి. ఒకవేళ మీరు మార్కెట్లో ఉంటే మార్కెట్లోనే చక్కగా కట్ చేయించుకోండి. అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టు కట్ చేయించుకోండి. ఇక నేను ఇంట్లోనే కదా ఏముంది అన్నట్టుగా అట్లా కట్ చేయించుకున్నానండి. తొందరగానే అయిపోతుంది. మనము తక్కువ క్వాంటిటీలో అయితే ఈ మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడైతే నేను ఒక కాటన్ క్లాత్లో అయితే ఇలా వేసుకున్నానండి. ఒకవేళ మీకు టైం కుదరలేదనుకో ఒక్కొక్కటి అయినా కూడా తుడుచుకోవచ్చు. ఇక నేను తుడవడం ఎందుకని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే నేను తీసుకున్నానండి. మనమైతే ఎందులో అయితే పచ్చడిని కలుపుకుందాం అనుకుంటున్నామో వెడల్పుగా ఉండే గిన్నెను అయితే మనం తీసుకోవాలి. నేనైతే చిన్న గిన్నెని ఇట్లా తీసుకున్నానండి, కొద్దిగా మీడియం ఉండేటట్టు. మీకైతే కొలతలు కరెక్ట్గా చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఫాలో అవ్వండి, మీరు కూడా పచ్చడి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేనైతే బాక్స్ అయితే నేను తీసుకున్నానండి. మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాసు, మీకు ఏ కొలతలైనా పర్వాలేదు. నేనైతే ఒక టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, మూత పక్కన పెట్టి ఆ బాక్స్ తోటి అయితే నేను తీసుకొని చూపిస్తున్నాను. దానికి నిండుగా మామిడికాయ ముక్కలు అయితే అందులో వేసుకున్నాను. ఇంకోటి కూడా నిండుగా వేసుకున్నానండి. మనకు 5 మామిడికాయలకు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ కొలతలు అయితే రెండు కొలతలు అయితే వచ్చాయన్నమాట అండి. 2 బాక్స్ కొలతలు అయితే వచ్చాయి. ఇలా అయితే ఇప్పుడైతే వేసుకున్నాను. అందులో అయితే ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందామండి. ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదండి, ఆ కారమే. కానీ తడి తగలకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో మీరు పెట్టినట్టయితే బయట ఒక గంట సేపు పాటు కూల్ అంతా పోయిన తర్వాత వాడుకున్నా ఏం కాదండి. నేనైతే ఇది మాకు మీడియంలోనే ఉంటుందండి. కారం ఘాటు అనేది ఎక్కువగా ఘాటు అయితే అస్సలు ఉండదు, మీడియంగా ఉంటుంది. అందుకనే నేను ఒక అరకప్పు అయితే నేను కారం తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఘాటు తినే వాళ్ళైనా కూడా ఇంత తీసుకోవాలండి. మేము ఘాటు చాలా తక్కువగా తింటామండి, కానీ కలర్ కూడా ఎర్రగా అలాగే ఉంటుంది అన్నమాట. కానీ ఘాటు ఏమి ఉండదు. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాం. ఇది మామూలుగా రెగ్యులర్గా కూరలో యూజ్ చేసే ఉప్పే అండి. నేను కల్లుప్పుని ఇట్లా ఎలాంటిది తీసుకోలేదు. నార్మల్గా ఆశీర్వాద్ సాల్ట్ రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాంగా, దాన్ని కూడా కారం ఎంత తీసుకుంటున్నామో ఉప్పు కూడా అంతే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మాకు కారంలో ఉప్పు అనేది చాలా తక్కువగా కొట్టించుకున్నాను, కారం అనేది వైట్గా ఉండకూడదని. ఇప్పుడైతే ఆవాలని అయితే ఒక 50 గ్రాములు అయితే నేను తీసుకున్నానండి. కరెక్ట్ 50 గ్రాముల ప్యాకెట్ని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ అయితే నేను చేసుకున్నాను. అది ఇందులో బాక్స్లో పోసుకుంటే కరెక్ట్గా 1/2 కప్పు వరకు అయితే వచ్చేసింది. వాటిని అయితే డైరెక్ట్గా మిక్సీ పట్టాలండి, వేయించకూడదు ఆవాల్ని. మెంతులు అయితే కరెక్ట్గా ఒక 2 టీ స్పూన్లు అయితే వేయించుకొని మిక్సీ పట్టానండి. మెంతులను అయితే పక్కగా వేయించాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వెల్లుల్లి అయితే నేను ఒక 100 గ్రాములు అయితే నేను తీసుకున్నానండి. 100 గ్రాముల వెల్లుల్లిని నాకు కరెక్ట్గా 5 గడ్డలు అయితే వచ్చాయండి. ఒక 3 గడ్డల వరకు అయితేనేమో అన్నీ తీసి డైరెక్ట్గా వేసాను వెల్లుల్లి. ఒక 2 గడ్డల వరకు అయితే మిక్సీ జార్లో మిక్సీ పట్టి ఒక రౌండ్ తిప్పాను అంతే. కచ్చపచ్చగా చేసి అందులో వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ఈ టిప్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలండి, అప్పుడు మనకు పచ్చడి నిల్వ అనేది ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పూను తడి ఉండకూడదు. గిన్నె అయినా ఇంకొకటి మనం చేసినప్పుడు చేతులు ఎక్కడ తడి అనేది తగలకుండా చూసుకోవాలండి. కారం ఉప్పు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో పాటేయండి. మీకు పచ్చడి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో కూడా ఏం అవసరం లేదని ముక్క కూడా
మెత్తబడకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను పల్లి నూనె తీసుకున్నానండి, వేరుశనగ నూనె. నేనైతే ముప్పావు అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకెక్కువ పడుతుందో లేదో చూపిద్దామని, మీకు కూడా అర్థమవుతుందని. ఇప్పుడు డైరెక్ట్గా ఒక కప్పు తీసుకుంటే నిండు ఎక్కువ అవుతుందేమోనని కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కదా కొందరికి, అందుకనే మీకు చూపిద్దామని ఒక ముప్పావు కప్పు వరకు అయితే నేను తీసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. నేను వేరుశనగ నూనెనైతే వేడేం చేయలేదండి, డైరెక్ట్గా పచ్చి నూనెనే వాడుతున్నాను. ఈ మామిడికాయ పచ్చడి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగా పెడుతూ ఉంటారండి. ఎలా పెట్టినా టేస్ట్ మాత్రం అలాగే ఉంటుందండి, డిఫరెంట్ ఏమీ ఉండదు. ఇప్పుడైతే బాగా చక్కగా అయితే కలుపుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వంటలన్నీ నేను చాలా సింపుల్ వేలో నేనైతే చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఇందాక అరకప్పు ఆయిల్ అయితే నేను తీసుకున్నాను, ఇంకో పావు కప్పు కూడా నేను తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే నేను టోటల్గా ఒక్కటే కప్పుడు తీసుకున్నాను అన్నమాట. ఒక 2 కప్పుల మామిడికాయ ముక్కలకు నిండుగా 1 కప్పు నిండుగా పల్లి నూనె అయితే నేను తీసుకున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి, మీకు చూస్తుంటే మీకు అర్థమవుతూనే ఉంది. బాక్సుగా నిండుగా తీసుకున్నాను అంతే. ఆయిల్ని కొలిచే పెట్టుకున్నాను అన్నమాట, మీ అందరికి చూపించాలని ఇలా చూపిస్తున్నాను అన్నమాట. ఇది పర్ఫెక్ట్గా ఆయిల్ మనకు ఎప్పుడైనా కూడా ముక్కలు మునిగి కొద్దిగా ఆయిల్ మనకు పైకి తేలాలి. అలా ఉన్నప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఇది అన్నమాట అండి గుర్తు. ఇప్పుడైతే అంత చక్కగా అయితే కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే దీన్ని మనము రెస్ట్ ఇవ్వాలండి. మనము 3 days పాటు దీన్ని ముట్టుకోకుండా ఒక పక్కన దూరంగా పెట్టేసేయాలి. గాలి ఏం తగలకుండా చూసుకోవాలి, మంచిగా క్లోజ్ చేసేసుకోవాలి. మీకు కుదిరితే పైనంగా ఏదైనా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. 3 రోజుల తర్వాత నేను చూపిస్తున్నాను. చూసారా ఆయిల్ అనేది ఎంత చక్కగా పైకి తేలిందో. మనం కలిపినప్పుడు మనకు అర్థం కాలేదు, ఇప్పుడు చూసారా 3 days తర్వాత ఇలా ఉంది పచ్చడి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు మనకు పచ్చడి పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట అండి. ఇంకొకటి, ఇందులో నాకు కారం, ఉప్పు అన్నీ కూడా సరిపోయాయండి. నేను ఒకసారి టేస్ట్ కూడా నేను చూసుకున్నాను. ఒకవేళ మీకు ఉప్పు గట్లా సరిపోలేదనుకోండి, ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. మనము పచ్చడిలో పెట్టే స్పూన్ కూడా తడి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఏం లేదండి, డైరెక్ట్ ఇక బాక్స్లో వేసేసుకోవడమే. అసలు మా చిన్న పాప దాన్ని కలుపుతుంటే అన్నం పెట్టు మమ్మీ, అన్నం పెట్టు అని అంటున్నారండి. ఇక చూసారు, ఇప్పుడు నేనైతే బాక్స్లలో స్టోరేజ్ చేసుకున్నానండి. నేను తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను కాబట్టి అలా తక్కువగా వచ్చిందన్నమాట. 5 కాయలకైతే 6 వరకు వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఈ టిప్స్తో ఫాలో అయ్యండి అయితే మ్యాంగో పచ్చడి పెట్టుకోండి, తప్పకుండా కూడా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.